ఈరోజు శరన్నవరాత్రుల రెండవ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తుల యొక్క కోరికలను తీరుస్తుంది. దసరా నవరాత్రులలో భాగంగా రెండవ రోజు గాయత్రీదేవిగా దుర్గమ్మ భక్త కోటిని అనుగ్రహించనున్నారు. శరన్నవరాత్రులలో ఈరోజు అమ్మవారు ముక్త మిద్రుమ, హేమ, నీల, ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తుల ముందుకు వస్తున్నారు. అదే విధానంగా రెండవ రోజు మనమందరం కూడా చదువుకోవలసిన మంత్రం ఏమిటి అంటే గాయత్రీదేవి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ అని పంచముఖాలతో దర్శనమిచ్చే అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవి పూజిస్తే అన్ని కష్టాలు తీరిపోతాయని నమ్మకం. అలాగే బుద్ధి తేజవంతం కూడా అవుతుందని భక్తుల విశ్వాసం. ఇక అమ్మవారికి ఏ నైవేద్యాలు సమర్పించాలి అంటే అల్లం గారెలు, కొబ్బరి అన్నాన్ని కానీ కొబ్బరి పాయసాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి. గాయత్రీదేవికి ఏ రంగు చీరను కట్టాలి అంటే కనకాంబరం రంగు చీర కట్టాలి. విజయవాడలో అమ్మవారికి ఈ చీరే కడతారు. ముఖ్యంగా గాయత్రి మాతను శబ్ద రూపంలోనే పూజించాలి. అంటే అమ్మవారి మంత్రోచ్చరణ అలా చేస్తూనే ఉండాలి. అప్పుడే ఆవిడ ప్రసన్నమవుతుంది. కనుక ఈరోజు మీకు వస్తే 108 సార్లు గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. ఎంతో విశేషమైన ఆశ్వీజ విధి రోజున రాత్రి 12 ఈ గాయత్రీదేవి కథను విన్నా, చదివినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ తిరిగిపోతుంది. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు విందాం. ఒకప్పుడు అర్ణుడు అనే ఒక బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పారాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణి శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ కూడా తప్పించిపోయాయి. దేవతలు కలత చెంది బ్రహ్మదేవుడిని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు అర్ణుడి దగ్గర ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు అర్ణుడు తనకు మృత్యువు లేని జీవనం కావాలి అన్నాడు. ప్రకృతి ధర్మమైన వర్ణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని మరేదైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు అర్ణుడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని మరేదైనా కోరుకో అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అంతటా ఆ రాక్షసుడు చతురానాన మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కానీ, శస్త్ర అస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ, 2 కాళ్ళ గల ప్రాణి చేత కానీ, 4 కాళ్ళ జంతువు చేత కానీ, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరం ఇమ్మని కోరాడు. దానికి బ్రహ్మ తదాస్తు అన్నాడు. బ్రహ్మదత్త వరగర్వంతో అర్ణుడు రాక్షస ధనంతో కలిసి దైవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుడి వద్దకు పంపి దానికి యుద్ధానికి సిద్ధమవ్వమని పంపాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకొని వైకుంఠానికి రాగా విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాన ముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడని, అతడు గాయత్రి జపాన్ని మానివేయటమో మర్చిపోవటమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయంగా పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. అప్పుడు బ్రహ్మేంద్రియాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అర్ణుడి చేత గాయత్రి జపం మానిపించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి తట్టింది. ఈ స్మరణ దేవి గుర్తించి బృహస్పతి అర్ణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అర్ణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడును కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాకు మీతోనేం పని, మీ రాకొక కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా,
ఈ విధంగా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరము ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తూ ఉన్నావు. మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం ఇద్దరం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న అర్ణుడిలో దురభిమానం, దురహంకారము విజృంభించాయి. వెంటనే తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి బుద్ధ్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు. గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అర్ణుడు తేజో విహీనుడు అయ్యాడు, దుర్బలుడు అయిపోయాడు, ఎందుకు కొరకాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవుని ప్రార్థించగా ఆమె వారికి సాక్షాత్కరించింది. ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించుకుంది. అంతటా ఆ పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో ఉదయించడాన్ని వ్రత చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా చేసి కాళ్ళు చేతులు కదిలించే అవకాశం లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుడిని అతడిని అనుచరణ వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండానే సంహరించాయి. ద్విపాల చతుర్పాద ప్రాణుల వలన తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పాద అంటే 6 పాదాలు గలదైనటువంటి తుమ్మెద వలన మరణించాడు. తాను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ కూడా బ్రాహ్మరి దేవతగా పూజించి ఆమె అనుగ్రహం కొనసాగారు. అలాగే ఈరోజు ఈ గాయత్రీదేవి కథను వింటే చాలు విశేషమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం నిరంతర గాయత్రి ఉపాసకుడైన గౌరీపతి అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ఎప్పుడూ గాయత్రీదేవి ఉపాసన చేస్తూ ఉండేవాడు. ఆయన ఇంటి పక్కనే సింహాచలం అని నాస్తికుడు ఉండేవాడు. అతను ఒక రైతు, అందరికీ సహాయం చేసేవాడు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునేవాడు, మంచి మనసున్నవాడు. కానీ దేవుణ్ణి మాత్రం నమ్మేవాడు కాదు, ఏ పూజలు చేసేవాడు కాదు. అలా కాలక్రమంలో వారిద్దరు వృద్ధాప్యములు అడుగుపెట్టి మరణించారు. గౌరీపతి కోసం దేవదూతలు వచ్చారు. దేవదూతలు అతన్ని మణిద్వీపం చేర్చి అమ్మవారి చెంత వదిలి వెళ్ళారు. తేజస్వితో వెలిగిపోతున్న అమ్మవారిని చూసి పులకించిపోయాడు గౌరీపతి. అంతలో అదే దేవదూతలు అతడికి బాగా తెలిసిన సింహాచలాన్ని తీసుకొచ్చారు. అతడిని చూసి ఆశ్చర్యపోయాడు గౌరీపతి. అప్పుడు గౌరీపతి, అమ్మ, నాదొక సందేహం ఉంది, తీరుస్తారా అని వినమ్రంగా అడిగాడు. ఏమిటన్నట్టు చూసింది మాత. అప్పుడు గౌరీపతి ఇలా అన్నాడు, అమ్మా, నా చిన్నప్పటి నుంచి నీ మంత్రోపాసన శ్వాసగా జీవిస్తున్నాను. నీ పూజలు తప్ప నాకు ఏమీ తెలియదు. జీవన పర్యంతం నీ సేవలో గడిపాను. నీ అనుగ్రహం కోసం నేను ఇంత కష్టపడితే నీ పేరు కూడా తలవని పరమ నాస్తికుడైన సింహాచలం నీ సన్నిధికి ఎలా రాగలిగాడు అని అడిగాడు గౌరీపతి. అప్పుడు గాయత్రీదేవిని ప్రశాంతంగా నవ్వి, భక్త, అతను నాస్తికుడే, కానీ నా కోసం ఆకుపచ్చ దీపాలు వెలిగించాడు. గౌరీపతి, సింహాచలం నాకు పూజలు చేయకుంటేనే అతను నిర్వర్తించింది నా సేవే. ఎప్పుడూ పరుల సౌఖ్యం గురించి ఆలోచించేవాడు. మొక్కలు నాటుతూ మైళ్ళ కొద్దీ భూమిని పచ్చదనంతో నింపాడు. పశుపక్షాదులకు ఆశ్రయం కలిగించాడు. అతడు వెలిగించిన ఆ ఆకుపచ్చ దీపాలతో నేను ఎంతో సంతోషించాను. అతనికి నా లోకం ప్రాప్తించింది. అంతే గాయత్రీదేవి, అంతే అని చెప్పింది. గౌరీపతి అమ్మవారి పతి చూస్తూ చెమర్చాడు కళ్ళు. నిరంతరం పూజతోనే దేవరుల అనుగ్రహం పొందవచ్చు అనుకుంటే పొరపాటు. పరుల కోసం ఆలోచించటం, కష్టపడి వారికి సహాయం అందించడం, ఉపకారంతో దేవతాస్తుతి చేయటం ద్వారా కూడా ఉన్నత గతులు అందుతాయని గాయత్రి మాత ఈ కథ ద్వారా తెలియచేసింది. ఒకసారి గాయత్రీదేవి అంటే ఎవరు అని సందేహం
వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే మహర్షి విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలియజేయమని కోరగా, మహర్షి నా స్మరణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానిని జ్ఞానము లేక భేదముగా చెప్పవచ్చు. దీనిని గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి ఐ, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో శృతి, శృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలతో సమస్త క్రియలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి అని బ్రహ్మ తెలియచేశాడు. గాయత్రి మంత్రంలో 24 దేవతా శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. త్రికాలంలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించటం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యము, సంకల్ప బలము, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెప్తున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీ దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించటం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షస రాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ. ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు 3 చోట్ల రాలి 3 సరస్సులై ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తుంటారు. బ్రహ్మ చేతిలో నుండి పుష్పం కింద భూమి మీద ప్రాకిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించాడు బ్రహ్మ. ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకు దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు. ముహూర్తం ఆసన్నమైనది. ఆహ్వానించిన వారందరూ కూడా వచ్చేశారు. సరస్వతీదేవిని తీసుకొని రమ్మని కుమార్తెను నారదుని పంపించాడు బ్రహ్మ. నారదుడు వెళ్ళే సరస్సుకి సరస్వతీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహ భోజనుడు ఊరికే ఉంటాడా? నువ్వు ఒక్కదానివే, అప్పుడే వచ్చి ఏం చేస్తావు? నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు. దాంతో తన సహచరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతీదేవి. యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతున్నాయి. సావిత్రీదేవి కూడా లేదు. దేవతలు, ఋషులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు. వివాహం చేసుకొని యజ్ఞం నిర్వహిస్తాను అనడంతో సమీపంలోని ఉజ్జర్ల కుటుంబానికి చెందిన పాలముకుని ఒక అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు శ్రీ మహావిష్ణు సలహా ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ శోభితురాల్ని చేస్తారు. గోవుతో శుద్ధి చేయబడినది కాబట్టి ఆమె గాయత్రి నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి పక్కనే మరొక స్త్రీ ఉండడం చూసి ఉగ్ర రూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడైపోమని, ఆయనకు ఒక పుష్కర్లో తప్ప మరెక్కడ ఆలయాలు ఉండయని శపిస్తుంది. అన్ని యుద్ధాలలోనూ ఓటమి తప్పదని ఇంద్రుణ్ణి మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణుమూర్తిని శ్మశానంలో భూత ప్రేతాల గణాలతో జీవించమని ఈశ్వరుడిని దారిద్ర్యంతో ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకోమని బ్రాహ్మణులను ధనవంత దొంగల పాలయ్యి నిరుపేదగా మారమని కుబేరుణ్ణి చెప్పిస్తుంది. తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతాలలోనికి వెళ్ళిపోయి తపస్సమాధిలోకి వెళ్ళిపోయిందని, ఆపై నదిగా మారిందని చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణుల యజ్ఞం పూర్తి చేయమని కోరుతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాప విముక్తి చేయమని ఆ యజ్ఞ క్రతువు చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో ఉన్న గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థాల క్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రాముడుగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ
శాప తీవ్రతను తగ్గిస్తుంది. బ్రహ్మ దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం. అయితే బ్రహ్మ దేవాలయాలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడ లేకపోలేదు. కానీ అవేమీ పుష్కర్లో మాదిరిగా ఉండవు. ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగనంతరం విశ్వామిత్రుడు కట్టించాడు అన్నది పౌరాణిక కథనం. బత్తినపల్లి అనే గ్రామంలో వేద్యుడు వేదవతి అనే పేద బ్రాహ్మణుల దంపతులు ఉండేవారు. ఇరువురు వేదాంగాలను అవపోసన పట్టిన వారే. ఆ రోజుల్లో బ్రాహ్మణులకు ఆస్తిపాస్తులు ఏమీ ఉండేటివి కాదు. ఉదయాన్నే లేచి ఊరికి పక్కనే ఉన్న కావేరీ నదిలో స్నానం ఆచరించి సూర్యుడికి ఆర్జమిచ్చి ఇంటికి వచ్చి అగ్ని కార్యం చేసుకొని వేద్యుడు ఊళ్ళోకెళ్ళి 5 ఇళ్లలో ఆయా వారము తెస్తే వేదవతి వండి పెట్టేది. అప్పటి వరకు గాయత్రి జపిస్తూ ఇంటి ముందు పూల మొక్కలు, వెనక పూల పాదులు పెట్టుకొని పోషిస్తూ ఉండేది. ఇలా 5 ఇళ్లలో దొరికే గింజలను పెరట్లోని కూరగాయలు కలిపి వండుకొని భుజిస్తే మరనాడే భోజనం. రోజంతా వేదాలు వల్లిస్తూ ఇంటికి వచ్చిన వారికి మంచి మాటలు, పురాణాలు చెప్తూ గడిపేవారు. ఆమెకు వైద్యం కూడా తెలుసు. ఏవో మూలికలు, ఆకులు వచ్చిన రోగులకు ఇచ్చి ఆరోగ్యం సరిచేస్తూ ఉండేది. ఆమె మంచి హస్తం. ఆమె చేతి మందితో చక్కగా రోగాలకు తగ్గిపోయాయి ఆమె చేతితో. అయితే ప్రతిఫలంగా ఏనాడు ఏమీ తీసుకునేవారు కాదు. ఒక్కొక్క మారు భిక్ష ఏమీ లభించేది కాదు. అప్పుడు ఇంట్లో పండిన కూరలు, ఆకులు వండుకొని భుజించేవారు. ఒక మారు చాలా కరువు వచ్చి పంటలే పండక రైతులు చాలా ఇబ్బంది పడసాగారు. వేద్యుడికి భిక్ష వేసేవారే లేకపోయారు. వేదవతి పెరట్లో మొక్కలు కూడా నీరు లేకుండా బతికి ప్రతిఫలం ఇవ్వలేకపోయాయి. ఒక రోజున ఒక పేద ముసలి బ్రాహ్మణ వంగు ఆమె ఇంటి ముందుకు వచ్చి, తల్లి అన్నపూర్ణమ్మ, అన్నం తిని 3 రోజులైంది. కాస్తంత కడుపుకు తిండి పెడతావా అమ్మా అని అడిగాడు. పాపం వేదవతి చాలా బాధపడింది. ఇంట్లో ఏమీ లేవు. ఆ మాటే చెప్పి, అయ్యా, మా వారు ఊళ్ళోకి అయ్యవారానికి వెళ్ళారు. ఈ కరువు రోజుల్లో పిడికెడు ధాన్యం లభించడమే కష్టంగా ఉంది. ఆయన వస్తే ఏదైనా తెస్తే నేను వండి పెట్టగలను అని చెప్పింది. ఆయన ఏమీ తేకపోతే మీరేమి తింటారు అన్నాడా ముసలి బ్రాహ్మణుడు. అయ్యా, వెనక ఇంట్లో కూరలు ఉండేటివి. ఆ కరువుకు నీరు లేక భూమి ఎండిపోయి అవి కాయట్లేదు. ఏమీ తేకపోతే మా ఇంట్లో ఈ బచ్చలి తీగ ఉన్న ఆకులు వండుకొని తింటాము అని చెప్పగా నేను ఆకలి భరించలేక ఉన్నాను. ఆ బచ్చలి ఆకులే 4 వండి పెట్టి పుణ్యం కట్టుకో తల్లి, ప్రాణం పోయేటట్టు ఉంది అంటూ అరుగు మీద చతికిలపడ్డాడు. అతని బాధ చూసి ఆమె వెంటనే చేతికి వచ్చినన్ని పెద్ద ముదురు బచ్చలి ఆకులు కోసి ఉప్పు కారం కాస్త వేసి వండి ఆకులో పెట్టి అతడికి ఇచ్చింది. అతడు ఆ బచ్చలాకు కూర తిని తేంచి పోతూ ఆ బచ్చలి తీగను తెంపేసి పోయాడు. అతడి వింత ప్రవర్తనకు ఆమె ఆశ్చర్యపడింది. ఇంతలో వేద్యుడు ఉత్తి జోలితో వచ్చాడు. ఆమెను చూసి జరిగిన విషయాలు అన్నీ చెప్తుంది. వేద్యుడు, చింతించకు వేదవతి, ఈ రోజుతో ఆ బచ్చలి తీగకు మనకు బంధం తెగిపోయింది. ఆ తీగను మొదలంతా తవ్వి తీసేయి. వర్షం పడ్డాక వేరే విత్తనం వేసుకుందామని చెప్పి వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. భర్త మాట ప్రకారం వేదవతి పలుగు పట్టుకుని బచ్చలి మొదట్లో త్రవ్వగా గట్టిగా ఏదో తగులుతుంది. ఆమె లోతుకు తవ్వి చూడగా పెద్ద ఇత్తడి బింద. అది కూడా బయటకు తీసి భర్తను పిలుస్తుంది. వేద్యుడు వచ్చి బిందె మీద బిగించి ఉన్న రేకును ఉడబీకక బిందె నిండా రత్నాలు, వరహాలు మెరుస్తూ కనిపిస్తాయి. వారెంతో ఆశ్చర్యపడి తమ ఇంట బచ్చలాకు తిన్నది సామాన్యుడు కాదని, ఎంత ఉపకారం చేయవనొచ్చిన భగవంతుడని భావించి వారిరువురు ఆ సొమ్ముతో ఊరి వారందరికీ కూడా నిత్యాన్నదానం చేస్తూ సంతోషంగా జీవించాడు. ఆకలిగొన్న వారికి బచ్చల తీగ ఆకులు వండి పెట్టినందుకు ప్రతిఫలం ఇది. అందుకే ఆకలిగొన్న వారిని ఉత్తి చేతులతో పంపక ఏదో ఒకటి ఇవ్వాలనే మాట వచ్చింది. అలాగే ఈరోజు శుక్రవారం గనక సంతోషి మాత వ్రత కథను వింటే చాలు, అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంలో మీ ఇంటికి వస్తారు. మిమ్మల్ని అపర కుబేరులుగా చేస్తారు. పూర్వము చెంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7గురిలో
ఆరుగురు ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకొని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు. ఏడో వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతాయి సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతడిని ఎవరు గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతన్ని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రుచోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరుడికి పెట్టేది. కానీ శ్రీకరుడికి ఇదేమీ తెలియదు. తను ఏ పని చేయకపోయినా తల్లి మంచి తిండి పెడుతుందని అతడు అనుకున్నాడు. ఆ విధానంగా శ్రీకరుడు ఎంగిలి చద్ది కూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా అన్నదమ్ములకు 7గురికి పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6గురు వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముసల్ది చూపిస్తున్న పక్షపాతమంతా కూడా శ్రీకరుడిని భార్య అయిన కళ్యాణి గవ్విస్తుంది. ఒకరోజు శ్రీకరుడు తన తల్లికి గల ప్రేమను గురించి, ఆమె తనకు పెట్టే ఆహారం గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారం పెడుతున్నారో తెలియక ఎలా మాట్లాడుతున్నారు? చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటల్లో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ కూడా ఓ కంట కనిపెట్టసాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6గురు ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాలా కనిపెడుతూనే ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12గురు భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ ఇస్తర్లో పారేసిన పదార్థాలు ఏవి ఏరే ఇస్తర్లో పెట్టింది. ఇక ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడు దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అని పిలిచింది. శ్రీకరుడు విస్తర్ దగ్గరికి వెళ్ళి అందులోని పదార్థాలన్నీ కూడా తన అన్నలు వదిలి వేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతడు ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి తనను ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు శ్రీకరుడు. మరునాడు ఉదయము తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదించడం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమె పిడికలు చేయడానికి పెరట్లో పేడ నలుగుతుంది. నేను వచ్చి రాగా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. అయినను ప్రేమగా అడిగారు గనక కోపగించుకోకండి అంటూ పేట కలుపుతూ తన చేతిని అతడి వస్త్రంపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషంగా పరదేశాలకు ప్రయాణమయ్యాడు. కొన్నాళ్ళకు అతడు పరాయి దేశం చేరి అందుకు ఆ పట్టణంలోకి వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలను సుమ అని హెచ్చరించి శ్రీకరుణకు తన వద్ద ఉద్యోగం ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగంలో చేరి ఎంతో నమ్మకంతో పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాసపాత్రుడకు మెచ్చుకొని ఆ వ్యాపారి శ్రీకరుణకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారం వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయి అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని కక్కిన వ్యాపారమంతయు
శ్రీకరుడికి అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగెను. దాంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు. అమితమైన ధనవంతుడై సుఖముగా కాలం గడపసాగెను. అచట అత్తగారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగెను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండెను. ఇంటి పని అంతను చేయించుకొని కనీసం కొద్దిగా అన్నం కూడా పెట్టడం లేదు. అందువలన కళ్యాణి కట్టెలకి ఏరుకొని అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహం వేసినది. పూర్వ గ్రామం వచ్చే వరకు ఓపికతో నడిచింది. ఆ గ్రామంలోకి రాగానే ఒకరింటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయినది. ఆ సమయంలో ఆ ఇంటి వారు సంతోషి మాత వ్రతం చేసుకొనుచున్నారు. ఆ వ్రతమును చూసి ఆమె దాహం మాటే మరిచిపోయాను. ఆ పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత చివరిలో కథ విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతం చేయవలనని కోరిక ఉన్నదని చెప్పినది. ఆ వ్రత విధానము అంతయు కూడా వారిని అడిగి తెలుసుకున్నది. అప్పుడు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషి మాత వ్రతం. దీనిని ప్రతి శుక్రవారం నాడు శ్రద్ధాభక్తులతో చేయవలను. ఇలా 40 శుక్రవారములు వ్రతం చేసి 41వ శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థములు తినకూడదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానమును తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నింటినీ కూడా పూర్తిగా అర్థం చేసుకొని మనసులోని అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది. మార్గం మధ్యంలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించినది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషంతో అదే రోజు సంతోషి మాత పూజ జరుపుకొని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది. మార్గ మధ్యంలో ఆమె ఒక దేవాలయం కనిపించినది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడగగా అక్కడి వారు అది సంతోషి మాత దేవాలయం అని బదులిచ్చిరి. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషంతో ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ కూడా అమ్మవారికి నివేదన ఇచ్చి ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళినది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాతను పూజించుచు వ్రత నియమములను చూచా తప్పకుండా పాటిస్తూ కాలం గడపసాగినది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారం రాత్రి సంతోషి మాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారి ఇచ్చిన చిరునామా గాయదము తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరము రాసినది. ఇటు కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెము ధనము ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుటతోనే తన కష్టము తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించినది. ఇది ఇట్లుండగా తన కోడళ్లకు కళ్యాణికి ఎక్కడ నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచూ ఉన్నాయని సంగతి అత్తగారు పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడలితో కూడబలుక్కొని ఆమె ఎచట నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలు పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడగగా కళ్యాణి మీ పిల్ల తండ్రి గారి నుండియే వస్తున్నాయి అని నిజం చెప్పినది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. తన అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలు ఉంటే బాగుండునని అనుకున్నది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని, నన్ను కటిక దరిద్రం నుండి తప్పించినావు, నీ దయ వలన సుఖముగానే ఉన్నాను, కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది, కానీ నాకు పిల్లలు లేరు, కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురము నెరవేర్టు, నా కడుపు పండేలాగా చెయ్యి తల్లి అని మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరిక నెరవేర్చేందుకు సంతోషం మాత ఒక రాత్రి
శ్రీకరుణకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చినావని మర్చిపోయినావు. ధన సంపాదన ఒకటే జీవితముగా కాలం గడుపుచూ ఉంటివి. ఇట్లయినచో పెళ్లి ఎలా చేసుకుంటివి? నీ చెంతనే ఉండాలని, చిలక గోరింకల వలె కాపురం చేసుకోవాలని ఆ పిల్లకు మాత్రము కోరిక ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగృహమునకు ప్రయాణము కమ్ము. ఆమెను కూడి సుఖముగా సంసారం చేసుకొనుము. నేను చెప్పినట్టు చెయ్యక నా మాటను తృణీకరిస్తే నా ఆగ్రహమును గురి అవుదువు అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించినదెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రం ఎరగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతున్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తేలిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మా అని మొక్కుకున్నాడు. అతడి మొర విన్న అతని తండ్రి కరుణించింది. ఆయన అనుగ్రహం వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోయాయి. కావలసిన సొమ్మంతా కూడా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా కూడా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 విధములుగా చేసి, ఒకటి నదీ తీరమున, మరొకటి నా గుడిలో పెట్టు. 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతడికి వినబడేటట్టు మీ అత్తగారితో, ఓ అత్త, నా పొట్టు రొట్టెలు నాకు పెట్టు, నాకు ఆకలిగా ఉంది, నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉన్నది అని కేకలు పెట్టింది అని చెప్పి అమ్మవారు కలలో మాయమైనారు. శ్రీకరుడు ఊరికి వచ్చాడు. శ్రీకరుడు నదీ తీరంలో తినేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చల్లి పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణంనకు బయలుదేరినాడు. మార్గం మధ్యలో అతడికి ఆకలి వేసింది. చెరువులో సంతోషి మాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మం వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్టుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను కూడబట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో కూడా అర్థం చేసుకున్నారు. ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధ పెట్టిన ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి, అతను అందులో కాపురం పెట్టినారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషి మాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోటికోడళ్లను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోటికోడళ్లకు అత్తగారికి కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలాగా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు కలిపిన పదార్థాలను ఆమె చేసిన వంటల్లో కలిపినారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగమైనది. వ్రత నియమం విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువలన సంతోషి మాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అభండాలను పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకొని వెళ్ళారు. అప్పుడు కళ్యాణి సంతోషి మాత పాదాలపై విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషితి గనక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలిసి, పిచ్చి
పిచ్చకత్తె వలె మారు వేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ నోటికొంట సొంగ కారుస్తూ రాసాగింది. ఆమె నోటిపైన, చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్ళన్నీ కూడా వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు, తోటి కోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారుపడి, అమ్మో ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయభ్రాంతులై వీధి తలుపులు మూసివేశారు. గమనించిన సంతోషి మాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయం మారుతంలాగా వచ్చిన గాలితో ఇంటి తలుపులు గల్లును తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటు ఇటు తూలి పడిపోయారు. ఈ దృశ్యమంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడని పరీక్షగా చూసినది. ఆమె సంతోషి మాతయ్య అని కనిపించినది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్ళపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషి మాతవే, అమాయకురాలైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయంగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోటి కోడలకు అమ్మవారి మీద నమ్మకం కలగలేదు. ఎలాగోలాగా శ్రీకర్ని, కళ్యాణిని సర్వనాశనం చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఒక రోజున ప్రేమ నటించి పాలల్లో విషం కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోటి కోడలు ఇచ్చిన పాలను తాగుదామని అనుకుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడున్న పాలన్నీ కూడా గబగబా తాగేశాడు. తాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. పిల్లవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడికి వచ్చింది. కళ్యాణినే పాలల్లో విషం కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అని అంటూ ఊరు వాడ వినబడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి, శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్య నేరానికి, అపనిందకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లిని స్మరించసాగారు. భక్తులను రక్షించటంలో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్టుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని, శ్రీకరుణ్ణి తిట్టడం నిన్న. ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని, బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయంగా తాగాను, అంతేకాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి, శ్రీకరులు ఎంతోషులని తెలిసిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోటి కోడలు తన రహస్యం దాగదని గుర్తించి కళ్యాణి పాదాల మీద పడి క్షమాపణ కోరుకుంటుంది. అప్పుడు కళ్యాణి తన కోటి కోడలను క్షమించినది. నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం, అంత అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకో అని చెప్తుంది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు. ఆనాటి నుండి అందరూ కలిసి మెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 కోడళ్ళు కూడా కలిసి సంతోషి మాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయినది. చక్కటి ముహూర్తంలో కుమారుని కన్నది. అమ్మవారి వరప్రసాదంగా బిడ్డను పెంచుకుంటూ సంతోషి మాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు, కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా సంతోషి మాత అనుగ్రహం వలన సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు రాత్రిలోపు 12 ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, దశ మారిపోతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.